అలానే ఇది కూడా వచ్చింది. దీని పేరేమిటో కామెంట్ చేయండి. చిమ్మతా ఉంది. బా భలే ఇసిరేసాడు. చూసారా ఎంత పెద్ద చేపైనా ఈ మిషన్ మీద అయితే చేపనైతే ఇప్పుతేస్తా ఉన్నారు మా వాళ్ళు. చారికి చేప, పెద్ద చేప, సర చేప. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే వల అయితే లాగుతా ఉన్నాము. చేపలు అయితే 3 చేపలు అయితే వచ్చింది. అది ఏ చేపలు వచ్చిందో ఒకసారి అయితే వెళ్ళైతే చూద్దాం. వల అయితే లాగుతా ఉన్నాము. 3 చేపలు అయితే వచ్చింది. ఒకటైతే 150 కిలోలు అవుతుంది, ఒకటైతే 100 కిలోలు, ఒకటైతే 120. ఒక టేక్ చేప అయితే వచ్చింది. అలానే ఇది కూడా వచ్చింది. దీని పేరేమిటో కామెంట్ చేయండి. ఇంతకుముందు అయితే చూసే ఉంటారు, మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టున్నాను, దాంట్లో అయితే చూసే ఉంటారు. మళ్ళీ అయితే వచ్చింది. వల కూడా అయిపోయి వచ్చింది. ఇంకా కొంచెం ఉంది, ఇంకా ఒక వల ఉంది. ఒక వల వచ్చి అయితే 80 మీటర్లు అయితే ఉంటుంది. పురోలరికా సరే ఇంకా ఒక వల అయితే ఉందంట. సింగిల్ కుమార్. చూసారా ఎంత పెద్ద చేపైనా ఈ మిషన్ మీద అయితే తీసేద్దాం, లాగేస్తుంది. ఆ మిషన్ మీద పడితే కనుక స్లోగా ఉంది కాబట్టి రేజు స్లోగా తిరుగుతూ ఉంది. మన రేజు పెడితే కనుక ఫాస్ట్గా అయితే తిరగద్ది. ఈసారి వచ్చిన చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు నేనైతే ఎప్పుడు చూడలేదు. చూసారా అదే చివరిదే. ఒక క్యాను ఒక జెండా అయితే వేసున్నాము, దగ్గరలోనే ఉంది. నేను చెప్పాను కదా 3 చేపలు అని. ఆ 3 చేపలు ఇదే. అక్కడొకటి ఉంది, ఇక్కడొకటి. ఈ 2 అయితే పెద్దది. ఒక్కొక్కటి అయితే 200 కిలోలు అయితే అవుద్ది ఈ 2 చేపలు. అది చిన్నదైతే 150 అవుద్ది. అది కొంచెం చిన్నది దీనికన్నా. ఇదైతే 200 పక్క. 200 కిలోలు అయితే పక్కా అవుద్ది ఒక్కొక్క చేప. 2 చేపలు. ఇది ఒక 400 కిలోలు, అదొక 150. మొత్తం అయితే 550 కిలోలు అయితే అవుద్ది 3 చేపలు. ఈ అన్న అయితే రాళ్ళన్నీ అయితే ఇప్పుతీస్తూ ఉన్నాడు, లాగుతూ ఉన్నారు. అదే ఒక క్యాను ఒక జెండా అని చెప్పాను కదా, దాన్ని అయితే లాగుతూ ఉన్నారు. లాగాల ఆయన మాట్లాడిలా. ఆయన డ్రైవర్, ఈయన వంట పిల్లోడు. ఈ అన్న ఏమో సెకండ్ డ్రైవర్. ఈ అన్న ఆ అన్న అయితే 3వ డ్రైవర్ అనమాట. నేనైతే అట్టి ఇటు గాలికి తిరుగుతూ ఉంటాను. ఇతనైతే మీరు చూసింటారు కదా, ఆ చేపలను కోసినాడు చూడు. అతను ఆయన వంట మనిషి. ఆయన అది షార్క్ చేపలు అయితే 3 చేపలు వచ్చినాయి కదా. ఒక్కొక్కటైతే 200 కిలోలు అవుద్ది 2 చేపలు. ఒకటైతే 150 కిలోలు ఎలా అవుద్ది. మొత్తం 550 కిలోలు 550 కిలోలు అవుద్ది ఆ 3 చేపలు అయితే. మొత్తం 2 లక్షల రూపాయలు ఫిషింగ్ ఈరోజు. మొత్తం 3 చేపలు అయితే 2 లక్షలు వస్తాయంట. ఇక్కడైతే చేపలు అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయి. మాకైతే ఈరోజు అయితే అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఏట అయితే మాకైతే లేదు. అదైతే ఇప్పుడు ఒక ఎట్ట అయితే ఈరోజు అయితే మాకైతే సరిపోయింది. 2 లక్షలు పడితే కనుక ఏట అయితే అయిపోయినట్టే. ఇప్పుడైతే ఆ సొరచేపలు ఆ సొరచేపను అయితే ఇప్పుడైతే ఇంకా ఇప్పదీయాల. ఆ సొరచేపలు ఇప్పదీసి కనుక ఐస్లో అయితే వేస్తాం. ఫుల్ వీడియో చూడండి. ఆ షార్క్ చేపను అయితే ఇప్పదీస్తా ఉన్నాడు.
మా డ్రైవరు. దాదాపుగా ఇప్పు తీయాలంటే ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పు ఇటు తిప్పు అని తిప్పి తిప్పి తీసేస్తూ ఉండాల. వీళ్ళిద్దరు అయితే కంపెనీ అనమాట. కంపెనీ వాళ్ళు ఇద్దరు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఓయ్ చేప అయితే తీసేశారు. ఇంకా సైడ్కి అయితే తీస్తూ ఉన్నారు. ఒకడికైతే రాదు, అది ఇద్దరు లాగాల్సిందే. పెద్ద చేప కదా. సుమ్ముతా ఉంది. ఆ టేకు చేపలా, ఆ టేకు చేప ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు అయితే కట్ చేస్తూ ఉన్నాడు. గుచ్చుకుంటే కనుక వెళ్ళాల్సిందే కోమలోకి. ఇందుకో టేకు చేప, ఈ తోక, ఇది ముళ్ళు ఎలా ఉందో చూసారా. దీన్నైతే కత్తి కూడా చేసుకోవచ్చు. కత్తి కాదు, పొడిచేదానికి దిగిపోద్ది అంతే. చూసారా, చాలా డేంజర్ ఇది. ఇప్పుడు 2 టేక్ అయితే వచ్చింది చిన్నది, అదైతే తీస్తా ఉన్నారు. ఇంకా 2 అయితే ఉంది షార్క్. ఇప్పుడైతే టేక్ అయితే తీస్తా ఉన్నారు. ఈ చేప అయితే 150 కిలోలు అయితే అవుద్దా సర్ చేప. ఈ చేప అయితే 200 కిలోల చేప ఇది. ఇదైతే 200 కిలోలు అయితే అవుద్దా. ఇదిగో ఇది కూడా 200 కిలోలు అలా అవుద్దా. ఈ 2 అయితే 400 కిలోల దాకా, 400 కిలో పైన అయితే అవుద్ది. అదైతే టేక్ చేప ఇప్పి తీస్తూ ఉన్నారు ఇప్పుడు. అది చిన్నదే 150 కిలోలు. 200. ఇంకొకటి టేక్ చేప చిన్నదే. అదైతే ఇప్పుడైతే మాకైతే కూరకైతే సరిపోద్ది ఆ టేక్ చేప. బా భలే విసిరేసాడు. ఎన్ని కిలోలు అవుద్ది అది బాబాయ్? 10 కిలోలు. 10 కిలోలు ఒక చేత్తో లేపేశావు. అబ్బా చాలా గ్రేట్. ఇప్పు తీయాలంటే చాలా రిస్క్. తప్పదుగా, మనమే తీయాల. అది బతుకుతూనే ఉంది. ఆ తోకలో ఒక దెబ్బ వేసిందని అనుకో అంతే సంగతులు. ఇంకా బతుకుతూనే ఉంది. ఇంకా ఇంకా చావలా ఇది.
చెల్లిరా అప్పుడే పోయినా ఎమ్మడి అమ్మ ఎమ్మమ్మ ఎమ్మడి అమ్మ ఎమ్మమ్మ వెళ్ళగా ఇంకా కాదు ఇంకా ఒక చేప అయితే ఉంది ఇప్పు తీయాలి. మూడో చేప. నోరు చూసారా? ఒళ్ళు చూడు ఎలా ఉందో ఈ చేప అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. ఒక 5 నిమిషాలు అంతే. చేపను అయితే ఇప్పుతీస్తూ ఉన్నారు మా వాళ్ళు. షార్క్ చేప, పెద్ద చేప, సొర చేప. తీసేశారు. బతుకుతూనే ఉంది అది. మూడు చేపలు అయితే వచ్చింది. ఇది ఒకటి, ఇది కూడా పెద్ద చేప. 200 కిలోలు అయితే అవుద్ది ఒక చేప వచ్చి, ఒక్కొక్క చేప. ఇదొక చేప, ఇదొకటి, 2. ఇదొక చేప. 3 చేపలు మొత్తం. కళ్ళు అయితే చాలా చిన్నది. ఇంత పెద్ద చేపకైతే ఇంత చిన్న కళ్ళు అయితే ఉంది. ఏం కావాలి? ఏం కావాలి? ఇంకా ఈ 3 చేపలను అయితే ఐస్లో అయితే వేయాలి. డోర్ అయితే తీస్తా ఉన్నారు. ఐస్ గల్లీది 3 చేపలు అయితే తోసేయడమే. తోసేసేస్తే కిందకు పోయితే సర్దుకోవాలా. అలా తోసేయడమే. తలగా పెట్టి అయితే తోసేయాల. మాకైతే ఈ ఆట అయితే పంట పండినండి. పాలు కొడితే అక్కర్లేదు. పట్టించి లేవట్లా. కిందకు పోయి అయితే సర్దుకోవాలా. సర్దుకొని అయితే వేసుకోవాలా ఐస్లో. మనమైతే ఇక్కడ తోసేసాం కదా. ఇప్పుడైతే ఈ చూసారా ఇలా గల్లీలో అయితే వేయాల చేపలు. టేక్ చేప రేటు చేపలు ఇది. దానికన్నా రేటు చేపలు ఇది. అన్నిటికంటే రేటు తక్కువది ఇది. ఇప్పుడైతే ఇదైతే గల్లీలో అయితే వేసుకోవాలా. ఇదైతే ఐస్ గల్లీలు ఇది.
ఇదైతే ఈ చేప అయితే సగం అయితే కోసేసి అయితే కూర అయితే చేసుకొని తిన్నాము. ఇది 10 కిలోల చేప, ఒక్క చేప 10 కిలోలు. అది ఆ. లెక్క. ఐస్ అయితే ఫుల్గా అయితే వేసేయాలా. రేపు సాయంత్రం అయితే దిగుతాం మనకి లోపలికి ఐస్ వేయడానికి. మళ్ళా మధ్యాహ్నం అంతా దిగలేము, పనులు ఉంటాయి, వాళ్ళ పని ఉంటాయి. నగో ఈ చేపలు అయితే గల్లీలో అయితే పట్టదు, అందుకని అయితే మనం నడిచే దారిలో అయితే వదిలేస్తున్నాం. ఇంకా బతకతనే ఉంది. ఎందుకంటే నువ్వు అట్టుపోవాలి, నువ్వు అట్టుపోయి లాగితే లాగు. రాలా వచ్చేదా? చిన్న పయ్య గల్లీలో అయితే పట్టదు కాబట్టి మనం నడిచే దారిలో అయితే వదిలేస్తున్నాం. పెద్ద చేప కదా, మనం నడిచే దారిలోనే. మాకు టైం అయిపోయింది. చిన్న చేప ఇది. మూడు చేపలు అయితే సరిపోయింది. పైన అయితే ఐస్ వేసి వేస్తా ఉన్నాడు. ஐஸ் பண்ண படத்துக்கு முன்னாடி நேஷனல் ஹைவே நேஷனல் கையே பின்னாடி இருக்கும். అయిపోయింది. ఐస్లో కూడా వేసేసాము. పోదే